శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 5వ తారీఖున వక్రగమనంలో ఉన్నటువంటి గురుగ్రహం తిరిగి మిథున రాశిలో ప్రవేశిస్తూ అక్కడ మార్చి 11వ తారీఖు వరకు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. ఈ వక్రగమన ఫలితం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. గురువు శుభగ్రహం. ఎవరికైనా మంచి చేయాలన్నా, ఒక శుభకార్యం జరగాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి. అందుకే చాలామంది వివాహం కొరకు గురుబలం ఉందా అని ఎదురు చూస్తూ ఉంటారు. గురువు అసలు ఏ భావంతో సంబంధం లేకుండా సంతానాన్ని, అలాగే ధనాన్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చే గ్రహం గురుగ్రహం. అటువంటి గురుగ్రహం మన మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతిగా ఉంటాడు. అందువల్ల గురువు ఈ రాశి వారికి అనుకూలించినప్పుడు భాగ్యాధిపతిగా తండ్రి నుంచి సరైనటువంటి సౌకర్యాన్ని, మంచి గురువు లభించడం వల్ల మంచి విద్య రావడం, ముఖ్యంగా విదేశ ప్రయాణం, ఉన్నత విద్య, పీజీ వరకు చదువు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వ్యయాధిపత్యం వల్ల విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా గురువు వల్ల ఈ మేషరాశి వారికి లభిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గురువు ఈ 3వ స్థానంలో ఉంటూ వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. ఎప్పటి వరకు? మార్చి 11వ తారీఖు వరకు. ఇంకా 96 రోజుల పాటు ఈ గురువు వక్రగమనంలో మేషరాశి వారికి 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. ఒక గ్రహం, ముఖ్యంగా శుభగ్రహం వక్రించినప్పుడు తన శుభ ఫలితాన్ని విశేషంగా పెంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వక్రగమనానికి కారణం ఏంటంటే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి మంచి ఫలితాలు కానీ, చెడు ఫలితాలు కానీ ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ గురుగ్రహం మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం గురువు వక్రించుండి 3వ స్థానంలో ఉండడం వల్ల అటు 2వ స్థానంలో ఉన్న ఫలితాన్ని కూడా మల్టిపుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ మార్పు వల్ల మేషరాశి వారికి ప్రత్యేకంగా వచ్చేది ఏంటంటే, 3వ స్థానం మనకి ఏం చెప్తుందంటే, దగ్గర ప్రయాణాలు, అన్నదమ్ములు, మనలో ఉన్నటువంటి టాలెంటు, విజ్ఞానం ఇవన్నీ చెప్తూ ఉంటాయి. అంటే మనం చేసే ప్రయత్నం అవుతుందా అవదా అన్నది 3వ స్థానం బట్టి అవుతుంది. ఇప్పుడు గురువు 3వ స్థానంలోకి రావడం వల్ల జాతకులు ఎవరైతే కొత్త ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు దైవబలం కలుగుతుంది. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 9వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. అంటే ఏదన్నా విదేశ ప్రయాణం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, దూరంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను కలుసుకోవడం కానీ, అలాగే మీ యొక్క సంతానాన్ని కలుసుకోవడం కానీ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. అంటే సాధారణంగా గురుగ్రహం తన ఉన్న స్థానం కన్నా తను చూస్తున్న స్థానాల మీద ఎక్కువ ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు గతంలో ఏమైనా విదేశ ప్రయత్నం కానీ, పుణ్యక్షేత్రాల దర్శనం కానీ అవి ఏమైనా అనుకోని వాయిదా పడి ఉంటే కంపల్సరీగా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి ఇప్పుడు మారినటువంటి గురువు 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల సంతాన భాగ్యం అదృష్టవశాత్తు కలిగే ఉంటుంది. కాబట్టి వక్రించి ఉన్నప్పుడు మరింత బలవంతుడై ఉంటాడు. ఇది మగవారి జాతకంలో కన్నా స్త్రీల జాతకంలో ఎక్కువగా ఈ సంతానానికి గురువు 9వ స్థానాన్ని చూస్తున్నప్పుడు సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ మీరు ఒకసారి గతంలో ఏదన్నా ఐవీఎఫ్ ద్వారానో వేరే కారణాలతో ప్రయత్నం చేసి విఫలమై ఉంటే ఫ్రెష్గా మళ్ళా డిసెంబర్ అయిన తర్వాత దైవం మీద భారం వేసి గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలంటే ముఖ్యంగా శివుణ్ణి, దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి పూజించడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 3, 5, 11 స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ప్రస్తుతం గురువు మనకి కామత్రికోణంలో వక్రగమనంలో ఉన్నాడు. అంటే మనకి కామత్రికోణం అంటే మన కోరికలు, యాంబిషన్స్. 3వ స్థానం ఉండడం వల్ల ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, కొత్త పరిచయాలు కలుగుతాయి, పెద్దవారిని కలుసుకుంటారు. అలాగే 7వ స్థానం అన్నది వివాహ స్థానం. అంటే గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసి మిస్ అయి ఉన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, ఎందుకంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్నా
ఈ సమయంలో తిరిగి ఒకచోట కలుసుకోవడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం లాంటివి జరిగే అవకాశం ఉండదు. ఇక 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే స్నేహితుల నుంచి లాభం కలుగుతుంది. అయితే రాహు అక్కడ 11వ స్థానంలో ఉండి గురుదృష్టి పడటం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. పెద్ద మొత్తంలో మీరు ఏదన్నా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నా, పెద్ద వెంచర్ లాంటివి వేద్దాం అనుకున్నా కంపల్సరీగా అవి మీకు సహకరించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా రాహు మీద గురువు దృష్టి ఒక విధంగా చిన్న చిన్న బలహీనతలు మీకు ఏమైనా ఉంటే, చిన్న చిన్న పరిచయాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, బలహీనతలు ఉంటే వాటి నుంచి 100% మీరు బయటపడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా గురుగ్రహం వక్రగమనంలో ఉన్నప్పుడు గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇంకొకసారి ప్రతి విషయంలో కూడా గతంలో ప్రయత్నం చేసి ఓడిపోయి ఉంటే తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల అటు ఈ రాశి వారికి అనుకూలత ఏర్పడే ఉంది. అంటే వక్రగమనంలో ఉండడం వల్ల ఏంటంటే 2, 6, 10 స్థానాలు కూడా యాక్టివేట్ చేయడం వల్ల కామన్గా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మనం గ్రహం ఎంత అనుకూల స్థానంలో కొన్నా మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉన్నప్పుడు గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. మనం చేసే ప్రయత్నం వక్రగమనంగానో, వేరే దృష్టితోనో, అన్యాయంగానో, అక్రమంగానో ఉన్నప్పుడు తిరిగి మనకి ఎఫెక్ట్ పెట్టడం కూడా జరుగుతుంటుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా జాతకుడు గమనించుకోవాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్తక్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వారికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా
కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.